ఆ తర్వాత వాయువ్య స్నానం అంటూ ఉంటారు. ఎక్కడైనా గోవుల మందలు వెళ్ళినప్పుడు, వాటి మధ్యలో వెళ్ళినప్పుడు, అవి నడుస్తున్నప్పుడు వచ్చేటువంటి ధూళి, ఆ గాలి వలన వచ్చేటువంటి పవిత్రతతో చేసేటువంటిది అక్కడ నిలవటం వల్లే వీళ్ళకి వాయువ్య స్నానం అవుతుంది అంటారు. తర్వాత కపిల స్నానం. కపిల స్నానం అంటే ఎప్పుడైనా మనం మామూలుగా స్పాంజ్ బాత్ అంటూ ఉంటాం కదా. ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు స్నానం చేయలేరు వాళ్ళు. ఒంటికంతా కూడా దెబ్బలు తాకి కుట్లు వేసి ఉన్నప్పుడు, ఆపరేషన్స్ అయినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, మంచాన పడి ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఇలా అనేక కారణాల మనం ఒక్కొక్కసారి స్నానం చేయలేనటువంటి స్థితిలో, ఒళ్ళు తడుపుకోగనటువంటి స్థితిలో మనం ఉంటాం. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మనం మామూలుగా స్పాంజ్ బాత్ అని ఒక వేడి నీటిలో ఏదైనా ఒక వస్త్రాన్ని ముంచేసి దాన్ని పిండి ఆ నీటితో ఒళ్ళంతా కూడా ఆ వస్త్రంతో తుడిచేసుకుంటూ ఉంటాం. అలా చేయటాన్ని కపిల స్నానం అంటారు. ఆ తర్వాత ధ్యాన స్నానం అంటారు. ధ్యాన స్నానం అంటే మామూలుగా ఏమిటంటే ఎప్పుడైనా ధ్యానం కోసం, పవిత్రం కావడం కోసం తులసి చెట్టు దగ్గర ఉండి దాని మొదట్లో ఉండేటువంటి నీళ్ళని పైన చల్లుకోవటం వల్ల వచ్చేటువంటి దాన్ని ధ్యాన స్నానం అంటూ ఉంటారు. ఇన్ని రకాలుగా మనకి స్నానాలు ఉన్నాయి. నిత్యం చేసేటువంటిది వేరు, ఒక కారణాన నైమిత్తికంగా చేసేటువంటి వేరు, కామ్యం కోసం చేసేటువంటిది వేరు, పుణ్య నదీ జలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చేసేటువంటిది వేరు, లేదా మనకి కొన్ని పర్వటి రోజుల్లో వచ్చేటువంటి చేసేది వేరు, స్నానం చేయకుండానే ఉన్నప్పుడు పాటించేటువంటివి వేరు. అయితే నిత్యం కూడా స్నానం చేసేప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి మంత్రం కూడా ఉంది. ఏమిటంటే నదీ జలాల దగ్గరికి వెళితే ఆ నదిని, ఏ నదికి వెళితే ఆ నదిని స్మరిస్తూ ఆ నదికి నమస్కారం చేసి, నదిని స్త్రీ స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం. స్త్రీ స్వరూపం అంటే నది అనేది భాషలో మనకి స్త్రీలింగంతో వస్తుంది కాబట్టి దానికి స్త్రీ స్వరూపం అని. గంగా, యమున ఇవన్నీ కూడా స్త్రీ స్వరూపాలు కాబట్టి మనకి నదిని స్త్రీ స్వరూపంగా చెప్తారు. నదీమ తల్లిగా అని మనం భావిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. మనకి గంగా, యమునాది మొత్తం 7 నదులు, సప్త నదులు కూడా మహాపవిత్రమైనటువంటి నదులుగా చెప్తారు. అందరూ అన్ని వేళలా నదికి వెళ్ళి స్నానం చేయలేరు. పర్వటి రోజుల్లో కూడా చేసేటువంటి అవకాశం కొంతమందికి ఉండదు. గర్భిణీ స్త్రీలకు కానీ, మంచాన పడినటువంటి వాళ్ళకి కానీ, అనేక ఇతర కారణాల వలన నదులకు వెళ్ళి, సముద్రాలకు వెళ్ళి అందరూ రోజు స్నానం చేయలేరు. అలాంటప్పుడు ఏమిటంటే నదీ స్నానం చేసినటువంటి పుణ్యం కావాలి అని అనుకుంటే కొన్ని పర్వటి రోజుల్లో అసలు మనకి ప్రతి ఇంట కూడా గోపాదం మునిగేంత నీళ్లు ఎక్కడ ఉంటాయో అక్కడ గంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు.